అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఆందోళనకర నిజం భయపెడుతోందా? పురోగతి దిశగా పరిగెడుతున్న రాష్ట్రంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎందుకు పెరుగుతోంది? 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు కలలు కనాల్సిన దశ. అదే వయసులో గర్భధారణ ఎందుకు పెరుగుతోంది? ఇది వ్యక్తిగత సమస్య లేక సమాజానికి పెద్ద హెచ్చరిక? బాల్య వివాహాలే కారణమా? అవగాహన లోపమా? లేక వ్యవస్థల వైఫల్యమా? ఇది భవిష్యత్తు తరాల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? 0 స్థాయిలో ఉండాల్సిన టీనేజ్ ప్రెగ్నెన్సీ 5% లక్ష్యంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ సమస్యపై ఇప్పటికే అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడి సూచనలు ఫలిస్తాయా? లేక ఇది మరింత పెద్ద సామాజిక సంక్షోభంగా మారుతుందా? పెరుగుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ముప్పా? ఇదే ఇప్పుడు కలవరపెడుతున్న అంశం. అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం వెనక్కి జారుతున్నదన్న ఆందోళన పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ పెరుగుతున్న ట్రెండ్ నిపుణులను, ప్రభుత్వాన్ని, సమాజాన్ని ఒకేసారి కలవరపెడుతోంది. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సులో ఉండాల్సిన కలలు, లక్ష్యాలు గర్భధారణతో ఒక్కసారిగా ఆగిపోతున్నాయి. చదువు, కెరీర్, స్వప్నాల దిశగా సాగాల్సిన జీవితం చిన్న వయసులోనే బాధ్యతల బారిన పడుతోంది. ఇది ఒక్క వ్యక్తిగత సమస్య కాదు, కుటుంబ వ్యవస్థ నుంచి రాష్ట్ర ఆర్థిక, సామాజిక నిర్మాణాల దాకా ప్రభావం చూపే పెద్ద సంక్షోభంగా మారుతోంది. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ సమస్య తీవ్రంగా కనిపించడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఈ సమస్య మరింతగా వేళ్లూనుకుపోయింది. బాల్య వివాహాలు ఇంకా పూర్తిగా నిర్మూలం కాకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత, ఆర్థిక వెనుకబాటు, లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్యంపై అవగాహన లోపం ఇవన్నీ కలిసొచ్చి చిన్న వయసులో గర్భధారణలకు దారితీస్తున్నాయి. తెలిసి తెలియని వయసులో తీసుకునే తప్పుడు నిర్ణయాలు, మోసపూరిత సంబంధాలు, అత్యాచారాలు వంటి సంఘటనలు కూడా ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదు, ఇది ఆరోగ్యపరమైన అత్యంత ప్రమాదకర పరిస్థితి. శరీర వ్యవస్థలు పూర్తిగా అభివృద్ధి చెందని వయసులో గర్భం దాల్చితే తల్లి ఆరోగ్యం తీవ్రమైన ముప్పుకు గురవుతుంది. హైపర్ టెన్షన్, ఎనీమియా, పోషకాహార లోపం, సిజేరియన్ డెలివరీల ప్రమాదం పెరుగుతుంది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల ప్రాణాపాయం కూడా తలెత్తే అవకాశం ఉంది. అదే సమయంలో పుట్టే శిశువుల్లో తక్కువ బరువు, ఎదుగుదల లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే ఒక టీనేజ్ ప్రెగ్నెన్సీ 2 జీవితాలను ప్రమాదంలోకి నెడుతుంది. గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర సగటు టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు 8.8% చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సాధారణంగా ఈ రేటు 0కి దగ్గరగా ఉండాల్సిన లక్ష్యం. కానీ వాస్తవ పరిస్థితుల్లో 2025-26 నాటికి కనీసం 5%కి తగ్గించాలనే బెంచ్ మార్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సమస్య ఎంత తీవ్రమో చూపించే సూచిక. జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నం మాత్రమే 3.98%తో కొంత మెరుగైన స్థాయిలో ఉండగా మిగిలిన జిల్లాల్లో 5 నుంచి 12% మధ్య నమోదవుతోంది. పల్నాడు జిల్లాలో 14.94%, కర్నూలులో 13.5% కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితికి పరిపాలనా వైఫల్యాలు కూడా కారణమయ్యాయనే విశ్లేషణలు చెబుతున్నాయి. కిషోర బాలికల ఆరోగ్యం కోసం అమలు చేయాల్సిన పథకాలు, ముఖ్యంగా రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం వంటి అవగాహన ప్రణాళికలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యం, పోషకాహారం, లైంగిక అవగాహన, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై సమగ్ర విద్య అందకపోవడం పెద్ద లోటుగా మారింది. మత్తు పదార్థాల వినియోగం పెరగడం, సోషల్ మీడియా ప్రభావం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వంటి
కొత్త సామాజిక అంశాలు కూడా ఈ సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. వైద్యారోగ్య శాఖతో పాటు మహిళా శిశు సంక్షేమం, విద్య, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచనలు ఇవ్వడం, ప్రభుత్వం దీనిని సామాజిక అత్యవసర అంశంగా తీసుకుంటుందనే సంకేతాలు ఇస్తోంది. అయితే సమావేశాలు, సూచనలు సరిపోవు. అమలు స్థాయిలో మార్పు రావాలి అనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో చూస్తే సమస్యకు పలు రూపాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఇంకా గోప్యంగా కొనసాగుతున్నాయి. కుటుంబ గౌరవం పేరుతో చిన్నారుల చదువులు ఆపి పెళ్లిళ్ళు చేయడం ఇప్పటికీ కనిపిస్తోంది. మరోవైపు టీనేజ్ ప్రెగ్నెన్సీకి గురైన బాలికలు సరైన వైద్య సేవలు పొందకుండా అక్రమ అబార్షన్ కేంద్రాలను ఆశ్రయించడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. 9 నెలలు నిండినా సహజ ప్రసవం జరగకపోవడం, అత్యవసర సిజేరియన్లు చేయాల్సి రావడం, ప్రసవానంతరం ఆరోగ్య సమస్యలు వెంటాడడం వంటి సంఘటనలు తరచూ నమోదవుతున్నాయి. సామాజిక కోణంలో చూస్తే ఈ సమస్య మరింత లోతైన ప్రభావం చూపుతుంది. టీనేజ్లో గర్భం దాల్చిన బాలికలు చదువును మధ్యలోనే మానేయాల్సి వస్తుంది. ఆర్థికంగా బలహీన కుటుంబాల్లో పుట్టిన ఈ బాలికలు మళ్లీ విద్యా వ్యవస్థలోకి చేరే అవకాశాలు చాలా తక్కువ. ఫలితంగా మహిళా సాధికారతకు ఇది పెద్ద అడ్డంకిగా మారుతుంది. అదే సమయంలో తక్కువ విద్య, తక్కువ ఆదాయం, ఆరోగ్య సమస్య ఇవన్నీ కలిసి తరతరాల పేదరికాన్ని కొనసాగించే ప్రమాదం ఉంది. అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ ఒక వ్యక్తిగత ఘటన కాదు, ఇది సామాజిక అభివృద్ధి గొలుసును విరిచే అంశం. ఆర్థిక కోణంలో కూడా ఇది రాష్ట్ర ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మహిళా శ్రామిక శక్తి తగ్గిపోవడం, ఆరోగ్య ఖర్చులు పెరగడం, పోషకాహార లోపం వల్ల భవిష్యత్ మానవ వనరుల నాణ్యత తగ్గిపోవడం వంటి పరిణామాలు దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న రాష్ట్రం ఒకేసారి మానవ అభివృద్ధి సూచికల్లో వెనుకబడే ప్రమాదం కూడా ఉంది. అందుకే నిపుణులు ఈ సమస్యను ఆరోగ్య సమస్యగా కాకుండా సమగ్ర సామాజిక సవాలుగా చూడాలని సూచిస్తున్నారు. పాఠశాల స్థాయిలోనే లైంగిక అవగాహన విద్యను ప్రవేశపెట్టడం, బాల్య వివాహాలపై కఠిన చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్, యువతకు మానసిక ఆరోగ్య సహాయం వంటి బహుముఖ చర్యలు అవసరమని చెబుతున్నారు. ఆరోగ్య వ్యవస్థలో టీనేజ్ ఫ్రెండ్లీ క్లినిక్లు పెంచడం, రహస్య వైద్య సలహా కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా అవసరమని సూచిస్తున్నారు. మొత్తానికి టీనేజ్ ప్రెగ్నెన్సీ పెరుగుదల అభివృద్ధి మార్గంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఒక వార్నింగ్ బెల్లా మారింది. ఇప్పటికైనా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్ళకపోతే పురోగతి కథనాల్లో వినిపించే రాష్ట్రం మానవ అభివృద్ధి సూచికల్లో వెనుకబడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యను అరికట్టడం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, కుటుంబం, సమాజం, విద్యా వ్యవస్థ, ఆరోగ్య రంగం అందరూ కలిసి పోరాడాల్సిన సామూహిక బాధ్యత. చిన్నారుల బాల్యాన్ని కాపాడడం అంటే రాష్ట్ర భవిష్యత్తును కాపాడడమే అన్న అవగాహన పెరిగినప్పుడే ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనిపిస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.